హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే ప్రకటించారు. ఈ నెల 17వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి రైతుల ఖాతాలలోనికి ఈ నెల 17వ నుంచి 20,000 రూపాయలు విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక దీనిలో కొన్ని కొత్త రూల్స్ తీసుకురావడం అయితే జరిగింది. అలాగే జనవరి 17వ తారీఖు నుంచి కూడా కొత్త వారికి కూడా అవకాశం కల్పిస్తామని, కొత్త రూల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రాతలను పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ ఒక్క అన్నదాత సుఖీభవ ఏమిటి, ఈ యొక్క రైతుకు కూడా 20,000 రూపాయలు చేసుకోవాలి. ఇక అర్హుల జాబితాలోకి పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇంతకీ అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు నుంచి విడుదల చేస్తారు, ఎప్పుడు విడుదల చేస్తారు, ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని కొత్త పథకాల గురించి కూడా ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతామండి. వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలు ఒకే సంవత్సరానికి, అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున పథకానికి సంబంధించి 6,000 రూపాయలు, మొత్తం కలిపి 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీలను చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ ద్వారా పథకం ద్వారా 4,000 రూపాయలు అలాగే ఇప్పటికే విడుదల చేసింది. ఈ యొక్క 17వ విడత 2,000 రూపాయలు, 18వ విడత 2,000 రూపాయలు ఇచ్చేసింది. ఇక 19వ విడత డబ్బులు అయితే ఈ యొక్క 17వ తేదీ ఈ యొక్క విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది. ఇక 19వ విడత విడుదల చేసే దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కలిపి ఒకేసారి రైతుల ఖాతాలలోనికి ఒక సంవత్సరానికి సంబంధించి, అంటే ఖరీఫ్ సీజన్ అయిపోయింది, మళ్ళీ కూడా రబీ సీజన్ కూడా అనేది మొదలైంది. ఈ యొక్క రబీ సీజన్కు సంబంధించి పూర్తిగా ఈ యొక్క డబ్బుల్ని పెట్టుబడి సాయంగా కేంద్ర రైతులకు నుంచి కూడా అందించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క 17వ తారీఖున కేబినెట్ మీటింగ్లో అయితే ఉందని, ఈ యొక్క కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి 4,500 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఈ యొక్క 4,500 కోట్ల రూపాయలను కేటాయించడంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అంతే గత పథకాలతో కోసం ఈ యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క రైతు భరోసా పొందిన వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం, అలాగే బియ్యం ఈ యొక్క పిఎం కిసాన్ కు, అలాగే ఈ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతను ఈ యొక్క జనవరి 17వ తారీఖున, అంటే జనవరి 17వ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త వాళ్లకు అవకాశం కల్పించబోతున్నారు. ఇక కొత్త వాళ్ళు ఈ యొక్క 17వ తారీఖు నుంచి కూడా మీరంతా కూడా అప్లై చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభవ కొత్త అర్హత జాబితాల్లో మీ యొక్క పేరు అయితే వస్తుంది. ఫిబ్రవరి నెలలో, అంటే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, కేంద్ర ప్రభుత్వం ఈసారి ఎప్పుడు ఈ యొక్క 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో ఈ యొక్క 19వ విడతలో కలిపి ఈ యొక్క అన్నదాత సుఖీభవ రాష్ట్రం తరపున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు, కేంద్రం తరపున యొక్క 2,000 రూపాయలు మొత్తం కలుపుకొని ఒకేసారి 20,000 రూపాయలను రైతుల ఖాతాలలోనికి వేస్తామని ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. కాబట్టి ఈ 17వ తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని రైతులకు ఈ యొక్క పథకానికి అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. మీరు జనవరి నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకుంటే తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం నుండి పీఎం కిసాన్కు సంబంధించి 19వ విడత చేస్తుంది. ఇక రాష్ట్ర తరపున నుంచి కేంద్ర తరపున నుంచి రెండు కలిపి ఫిబ్రవరి మొదటి వారంలో రైతులందరికీ కూడా ఒకేసారి 20,000 రూపాయలు
రూపాయలు అందించడానికి సిద్ధమైపోయింది. ఇక ఈ యొక్క 20,000 రూపాయలను పాటుగా మామూలుగా భూములను ఉన్న రైతులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు, అటవీ భూమి సాగులు చేసే రైతులు, అలాగే దేవాదాయ సాగు చేసే భూములు సాగు చేసే రైతులు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు ఒకేసారి 20,000 రూపాయలు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైనా అప్లై చేసుకో. ఈ నెల 17 తర్వాత నుంచి ఉంటే అంటే 18, 19వ తారీఖు నుంచి కూడా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. మీరు చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హత జాబితాలో చోటు అనేది కల్పిస్తుంది. రాష్ట్రం తరపున ఒక్కో రైతుకు కూడా 20,000 రూపాయలు ఒకేసారి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది తీసుకోవాలంటే మీరు ఈ యొక్క జిరాక్సులు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. మీరు అప్లై చేసుకోవాలనుకోవడానికి ముందుగా అవకాశం కల్పించి తర్వాత ఈ యొక్క డబ్బులు మీకు విడుదల చేయడం జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జగన్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు ఎవరైతే పొందారో వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. మళ్ళీ కూడా వాళ్ళు సపరేట్గా మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి గతంలో రైతు భరోసా పొందిన వాళ్ళు, అలాగే ఇప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ మీరు యొక్క కొత్తగా అప్లై చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా ఈ యొక్క డబ్బులను ఒకేసారి 20,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. అలాగే ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో ఏదైనా సరే మీరు వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ పంటలు నష్టపోయినకుంటే మీకు నష్టపరిహారానికి కూడా అందించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక ఈ యొక్క 17వ తారీఖున కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారికి నిర్ణయం అయితే తీసుకుని ఈ యొక్క పథకాల ద్వారా రైతులకు డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు. ఇదే రైతులకు సంబంధించి తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తానండి.